విద్యార్థుల వసతి గృహాలపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. మల్లాపూర్లో బీసీ బాయ్స్ హాస్టల్లో తనిఖీలు చేస్తున్నారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారులు హాస్టల్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. హాస్టల్లో జరుగుతున్న అవకతవకలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, బీసీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ఏసీబీ అధికారులు బీసీ హాస్టల్స్ పైన సోదాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మల్లాపూర్ లోని బీసీ హాస్టల్లో వెళ్లినటువంటి అధికారులు విస్తుపోయేటువంటి వాస్తవాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలోనే సోదాలు కొనసాగించారు. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ రికార్డ్స్ ఏంటి అనేటువంటి అంశాలు పరిశీలించినప్పుడు ఆ ప్రభుత్వ హాస్టల్స్ లో అనేక రాష్ట్ర వ్యాప్తంగా చాలా హాస్టల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఉన్న స్ట్రెంత్ కంటే కూడా ఎక్కువ చూపించి క్లెయిమ్ చేసుకుంటున్నారు. మరోవైపు నాణ్యత లేనటువంటి ఆహారాన్ని కూడా విద్యార్థులకు అందజేస్తున్నారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే హాస్టల్లో జరుగుతున్నటువంటి అవకతవకలపై కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో వారిపైన కేసు నమోదు చేసి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తామనేటువంటి అంశాన్ని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇది కేవలం ఒక జిల్లాలోనూ ఒక ప్రాంతంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే హాస్టల్స్ పైన నిఘా లేకపోవడం వల్లనే ఈ విధంగా అవకతవకలకు పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. సరైనటువంటి ఆహారం కూడా విద్యార్థులకు అందజేయడం లేదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఏసీబీ గుర్తించింది. కాబట్టి ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో సోదాలు కొనసాగిన తర్వాత ఎక్కడెక్కడ ఇలాంటి అవకతవకలు గుర్తించారు, ఎంతమంది పైన చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.